సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ గద్దర్ స్మృతివనం వద్ద కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ భరత్, తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన ఆయా పార్టీల యువకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు। బీఆర్ఎస్ బీజేపీ నాయకుల పనితీరుపై తీవ్ర విమర్శలు సంధించారు మంత్రి కొండా సురేఖ। దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలవకపోవడం కూడా ఒకందుకు ఇక్కడ అభివృద్ధి వెనుకబడడానికి కారణమని నేను చెప్పగలను। పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారు ఉన్నారు। అయినా కూడా ఇక్కడ పేదల సమస్యలు అయితే తీరలేదు। వాళ్లకు కావలసిన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఉన్నారు। మన భూములు తీసుకొని, మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు, పేదలకు ఇచ్చిన భూములు తీసుకొని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టి స్థానికులకు ఎంతమంది ప్లాట్లు ఇచ్చారు ఈ ప్రాంతంలో? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఈ స్థానికంగా? కానీ స్థానికంగా కూడా ఇవ్వలేదు। ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ। ఈరోజు తెలంగాణలో కూడా మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజా నాయకుడు రేవంత్ అన్న కూడా ఆ రోజు తూగుగూడలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టి 6 గ్యారెంటీల్లో కూడా 5 గ్యారెంటీలు నిర్వహించారు।